నా జుట్టయితే కర్లీ హెయిర్ అండి. చిక్కు ఎంతగా పడిద్దంటే చెప్పలేననమాట. అసలు ఎంత చిక్కు తీసుకున్నా గూడా వచ్చినట్టే ఉండిద్ది గానీ, చిక్కుగానే ఉండిద్దండి జడల్లుకునేటప్పుడు. ఇక అయితే క్లిప్పు పెట్టుకుందాంలే అనుకున్నామంటే జడేసుకోలేక, ఇక చింపిరిగా ఉండిద్దండి. అస్సలకి చూడలేమనమాట. అందుకని చెప్పేసి జడే వేసుకుంటాను. జడేసుకున్నా గదా సరే అనుకుంటే, ఇక జడంతా ముడుచుకుపోతూ ఉంటుంది. నాలా మీలో ఎంతమందికి కర్లీ హెయిర్ ఉంది? నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక ఇక్కడైతే ఐబ్రోస్ పెరిగిపోయాయని చెప్పేసి చూసుకుంటున్నాననమాట. ఐబ్రోస్ వచ్చేసి నేనే చేసుకుంటానండి ఇంట్లో. ఈసారి ఐబ్రోస్ చేసుకునేటప్పుడు ఎలా చేసుకోవాలి ఇంట్లోనే అని చెప్పేసి నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇక ఇక్కడ వచ్చేసి నిన్నటి కర్రీ ఉందండి. అదైతే వేడి చేశాననమాట. ఈరోజు సాటర్డే కాబట్టి 2 పూట్ల తినం కాబట్టి ఒక పూటకైతే ఆ కర్రీ సరిపోతుంది. ఇప్పుడైతే ఇక బియ్యం కడిగి పెట్టేస్తున్నానండి అన్నం వండుదామని చెప్పేసి. అన్నం ఎప్పుడైనా తినబోయే ముందే వండుతానండి. ముందుగా అస్సలకి వండననమాట. వేడిగానే పిల్లలకి పెడతాను. నేను తింటాను. అందుకని చెప్పేసి తిందాం అనుకున్నప్పుడే ఇక అన్నం అయితే వండేస్తాను. ఇక్కడైతే కర్రీ నిన్నటిదే సరిపోతుందని చెప్పాను కదా! అసలు ఈ ఎండలకి దాహం అయితే మామూలుగా వేయట్లేదండి. వాటర్ ఎన్ని తాగినా గూడా అలాగే అయిపోతూ ఉన్నాయి. ఇంకా దాహంగానే అనిపిస్తుంది. ఇక ఇక్కడొచ్చేసి మొన్న పాప్‌కార్న్ అయిపోయాయి కదా! అవున్నాయి. బిస్కెట్స్ అయితే అయిపోయినాయండి. మళ్ళీ చెయ్యాలి ఏదోకటి.